కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడికాయ అలసందల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, అలసందలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నూనె, సైంధవ లవణం. సో ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. కొద్దిగా నూనె, ఒక స్పూన్ సరిపోతుందా? ఒక స్పూన్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుందాం. సో మొత్తం వేసేస్తున్నాను నేను. సో దట్ అంటే మేడంకి ఫస్ట్ మేడంని అడగకూడదు, ఫస్ట్ నేను వేసేస్తాను అంతే. దానిలో సగమే వేయాలి మనము. ఎందుకంటే నేను ఇందాక మీరు అలా మామిడికాయ అనగానే ఇలా తీసేసుకొని పుల్లగా ఉంది, చాలా పుల్లగా ఉంది తెలుసా, భలే బాగుంది. అందుకనే కొంచెం ఎక్కువ పడతాయని నేను కొన్ని 4 ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తాను అనమాట. దాంతో పాటుగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాం. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఒక్కసారి అలా కలిపేసుకుందాం. సో మ్యాంగో కొబ్బరి పచ్చడి, మామిడికాయ కొబ్బరి పచ్చడి, ఇంకా వేరియస్గా మనము అనేక పచ్చళ్ళు అన్ని కూడా తయారు చేసుకుంటాం. కానీ ఈ కాంబినేషన్ వల్ల తీసుకుంటే మనకి హై ప్రోటీన్ లభిస్తుంది అనమాట. అంటే మనకి శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్, అంటే ఎనర్జీ బిల్డింగ్ కి మన మాంసకృత్తులు మన శరీరానికి ఎంత అవసరం, ఎందుకంటే బాడీ బిల్డింగ్ కోసం అనమాట. వేగిపోయినాయి కదా, మరి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మరి అలసందలని వీటిని వేగించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదా. సో డైరెక్ట్ గానే మనం అది రోట్లో దంచేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అయితే నేను రోల్ తీసుకొచ్చేస్తాను. సో రోల్ కూడా తెచ్చేసాను. ఇప్పుడు ఇవి వేసేసేనా? ఫస్ట్ మనం పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేయించుకున్నాం కదా, అది మంచిగా దంచేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి అయితే మంచి కారంగా ఉంది, మంచి స్మెల్ వస్తుంది. ఆ పులుపుకి ఆ కారానికి సరిపోతుంది. సో జాగ్రత్తగా దంచుకోవాలి. ఇవి దంచుతూనే దీంతో పాటు ఇంకేమైనా ఇంకా మనము మామిడికాయ ముక్కలు కూడా వేసేద్దాం. సో చూసారు కదా, తగినన్ని మామిడికాయ ముక్కలు అలాగే అలసందలు కూడా వేసేసుకుందాం. ఒక గుప్పెడు సరిపోతాయి. ఓకే, ఇవి అలాగే అలసందలు కూడా ఒక గుప్పెడు. ఓకే, రెండు కూడా ఈక్వల్గా మనం తీసుకున్నాం. ఇక్కడ అలసందలు కూడా తీసుకుంటున్నాం, నానబెట్టుకున్నాం కాబట్టి వీటిని పచ్చిగా ఇలాగే వేసేసుకుంటున్నాము. ఓకే, సో సరిపోయింది కదా మ్యామ్, తీసేనా? ఇప్పుడు మనం కొంచెం సైంధవ లవణం కూడా వేసుకొని ఒకసారి దంచేద్దాం. ఓకే, సో తగినంత సైంధవ లవణం కూడా వేసుకుందాము. ఒక్కసారి మరొకసారి దంచేసుకుందాం. ఇవ్వండి, మేము బౌల్లోకి తీసేస్తాం. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి కూడా తీసేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో కదా. నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా తినాలి అని అనిపిస్తుందని, బట్ ఏం చేయలేము, ఈ అదృష్టం కేవలం నాకే. ఒకసారి అలా ఈ లోపల స్టవ్ వెలిగించేసేసేనా? ఎస్, మనము పోపు వేయించుకోవడానికి వెలిగిద్దాం. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించాను. పోపు కోసం పాన్ పెట్టేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుందా? సరిపోతుంది. కొద్దిగా నూనె వేసుకున్నాం కాబట్టి అది వేడేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. సో ఈ కాంబినేషన్ అనేది మనకి హై ప్రోటీన్ అలాగే విటమిన్ సి కూడా లభిస్తుంది. హై ప్రోటీన్ లభిస్తుంది. మామిడికాయలు ఉన్నాయి కదా, అది మనకి చలవ చేస్తుంది, అలానే నోటిని రుచికరంగా ఉంచుతుంది, కడుపు ఉబ్బరాన్ని, యాసిడిటీని ఇవన్నీ కూడా తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు మామిడికాయ ఎప్పుడైతే తీసుకున్నామో దాన్ని ఒక 1 అవర్ పాటు చక్కగా నీళ్ళలో నానబెట్టినట్లయితే మనకి దాంట్లో ఉన్నటువంటి టాక్సిక్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్టిలైజర్స్ కానీ బయట ఏవైతే వేసిన కెమికల్స్ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. అందుకనే వాడే కంటే ముందరే మామిడికాయని ఒక 1 గంట సేపు నీళ్ళలో నానబెట్టండి. ఓహో,
ఓహో, ఓకే ఓకే. సో అంటే మనం బయట తొక్కుతో వాడుతున్నాం కాబట్టి. తొక్కుతో వాడుతున్నాం కాబట్టి. ఓహో, సరే. అయితే ఇక్కడ నూనె అయితే కనుక వేడైపోయింది కాబట్టి దీంట్లో తగినన్ని ఆవాలు జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొంత కరివేపాకు. మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి స్టవ్ అయితే ఆపేసాను ఎందుకంటే మంచిగా వేగిపోయింది కాబట్టి. ఎస్, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పచ్చడి పైన వేసేసుకుంటాం. సో ఇంకా కూడా మనకి రక్తాన్ని శుద్ధి చేసేటువంటి ప్రాపర్టీ కూడా మనకి ఈ మామిడికాయ అలసందల పచ్చడిలో మనకు లభిస్తుంది. ఇది మొత్తానికి మనకి ఎనర్జీ బిల్డింగ్, అంటే శరీరాన్ని రక్తధాతు మాంసధాతుని వృద్ధి చెందించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సో ఎవరైతే కొంచెం బలహీనంగా ఉన్నారో, సో కొంచెం లావ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి రుచితో పాటు మంచి బాడీ రావడానికి ఈ మామిడికాయ అలసందల పచ్చడి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఇన్ని మన ఉపయోగాలు ఉన్నటువంటి మామిడికాయ అలసందల పచ్చడి రెడీగా ఉంది. మామిడికాయ అలసందల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, అలసందలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నూనె, సైంధవ లవణం. మామిడికాయ అలసందల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 చెంచా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకుని తీసి కల్వంలో వేసి మెత్తగా దంచుకోవాలి. వీటితో పాటు మామిడికాయ ముక్కలు, నానబెట్టుకున్న అలసందలు, అలాగే రుచికి సరిపడా సైంధవ లవణం కూడా వేసి చక్కగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని దంచుకున్న మామిడికాయ అలసందల మిశ్రమం మీద వేసుకుంటే ఆరోగ్యంగా ఉంచే మామిడికాయ అలసందల పచ్చడి రెడీ.